ఏడాదిలో వారు సాధించిందని నేను అడుగుతా ఉన్నా. బెదిరింపులు, తిట్ల పురాణాలు, వ్యక్తిగత దాడులు, అక్రమ కేసులు, గాలి మాటలు తప్ప ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ సాధించింది లేదు. నేనేదైనా సమస్య మీద మాట్లాడితే కిషన్ రెడ్డి డిఎన్ఏ ఏంటి అని మాట్లాడతాడు. మా డిఎన్ఏ, నా డిఎన్ఏ భారతీయ జనతా పార్టీ డిఎన్ఏ. మిగతా వాళ్ళలాగా 10 పార్టీలు తిరిగిన డిఎన్ఏ నాది కాదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు డిసెంబర్ వాళ్ళు ఘనంగా వారోత్సవాలు జరుపుకుంటున్నారు, విజయోత్సవాలు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆందోళన చేస్తున్న విషయం. అనేక రకాల సంఘటనలు జరుగుతూ ఉంటే అసలు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాల మీద తిట్టడానికి పెట్టేటువంటి దృష్టి పాలన మీద పెడితే బాగుంటుంది. వ్యక్తిగతంగా దాడులు చేసేటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వాన్ని గాడిన పెట్టినట్లయితే బాగుంటుండేది. కానీ ఆ విషయం పట్టించుకోవడం లేదు. 2 రోజుల క్రితము కొమరం భీం జిల్లాలో శైలజ అనేటువంటి అమ్మాయి ఫుడ్ పాయిజనింగ్తో చనిపోవడం జరిగింది. ఇలాంటి విషయాల మీద ముఖ్యమంత్రి గారు దృష్టిని కేంద్రీకరించాలి. ఊకే సంబంధం లేని విషయాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున 1 సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా మరి పాలన మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. రాజకీయపరమైనటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో తెలంగాణ నష్టపోతా ఉంది. తెలంగాణ ఈరోజు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కారణంగా, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కారణంగా రాష్ట్రము నష్టపోతుంది తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ భ్రష్టు పడుతుంది తప్ప ఏమాత్రం మార్పు రాలేదు. అది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల నుంచి మొదలు పెడితే, వ్యక్తిగత దాడుల నుంచి చూపిస్తే, అసాధ్యమైనటువంటి విషయాల్లో సాధ్యాలు చూడకుండా ప్రజలను మభ్యపెట్టే విషయంలో కూడా ఈరోజు 2 పార్టీలకు తేడా లేదు. ఈ 2 పార్టీలు ఒకటే. ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రి పదవులు చేశారు. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తూ ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా కాలరాచేటువంటి ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర హైకోర్టు కూడా ఈ విషయంలో స్పీకర్ గారికి సలహా ఇవ్వడం జరిగింది. సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవాలని.
కానీ ఆ విషయంలో ఏ రకమైన నిర్ణయం ఇంతవరకు స్పీకర్ గారు తీసుకోవడం లేదు. చాలా నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా చేశారు, కనీసం రాజీనామా చేయకుండా. ఈరోజు టీఆర్ఎస్తో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఎంపీలుగా పోటీ, కాంగ్రెస్ తరఫున ఎంపీలుగా పోటీ చేసినటువంటి పరిస్థితి. ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి ఇంకా స్పీకర్ గారికి కానీ కోర్టుకు కానీ? కాబట్టి ఈ విషయంలో ఈ స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాల్సిన వస్తుంది. ఈరోజు వరకు కూడా అసెంబ్లీ రికార్డుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా నమోదైనటువంటి వాళ్ళు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేశారు. ఇంకా రికార్డ్స్ ఏం కావాలి? ఇంకా ఎక్కడున్నది చట్టం? కాబట్టి ఆ దిశలో ఈ రెండు పార్టీలకు ఏమాత్రం తేడా లేదు. భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద ఒక సంవత్సరం పాటు ఏ ప్రభుత్వానికైనా సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ 2 రోజులు అమలు చేస్తున్నటువంటి హామీలు సంవత్సరం పూర్తయినా 7వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 9వ తేదీ నాడు అమలు చేస్తానటువంటి హామీలు కానీ 6 గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తామని స్వయంగా సోనియా గాంధీ గారు ప్రతి ఇంటింటికి ఉత్తరం రాశారు. ప్రతి ఇంటికి ఈరోజు కరపత్రం ఉంది. 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి హామీలు ఏవి కూడా ఇంతవరకు అమలు జరగలేదు. తూతూ మంత్రంగా అమలు చేసినట్టు నటిస్తున్నారు. కానీ ఈరోజు ప్రజల్లో అన్ని వర్గాలు, ఇటు నిరుద్యోగులు, ఏదైతే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లోని అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి వచ్చి ఆ రోజు అనేక రకాల మాటలు టెండర్స్ ఏవి కూడా ఈ సంవత్సరం లోపల అమలు చేస్తానటువంటిది ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఈ రకంగా ప్రతి ఒక్క సెక్టారు, రైతులు, రైతు నేస్తం ఎకరానికి 15,000 ఇస్తారా ఇవ్వరా? కౌలు రైతులకు 15,000 ఇస్తారా ఇవ్వరా? రైతు కూలీలకు 12,000 ఇస్తారా ఇవ్వరా? దళితులకు దళిత బంధు స్థానంలో 10 లక్షలు ఉంటే 12,000 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఒక్క రైతు కూడా ఇంతవరకు 12 లక్షలు దళిత కుటుంబాలకు ఇవ్వలేదు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని 6 గ్యారెంటీలో చెప్పారు. ఒక్క మహిళకు కూడా 2,500 ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఒక్క నిరుద్యోగి కూడా నిరుద్యోగ భృతి రాలేదు ఇంతవరకు. ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తామన్నారు చదువుకున్నటువంటి అమ్మాయిలందరికీ. ఒక్క అమ్మాయి కూడా ఒక స్కూటర్ ఇవ్వలేదు. సుమారు 13 పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. కనీసం ధాన్యాన్ని కూడా సన్నధాన్యం అని ఇప్పుడు వంకర పెట్టి అది కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. ఏ ఒక్క పంటకు కూడా బోనస్ ఇవ్వలేదు.